హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు గీతాస్ గ్యాలరీ. ఈరోజు ఇంకొక స్వీట్ రెసిపీ మీతో షేర్ చేసుకోబోతున్నాను. అదేనండి జున్ను పాలు లేకుండా జున్ను ఎలా చేస్తారో చూద్దాం. దానికి 3 ఎగ్స్ కావాలి, ఇలాచీ, మిరియాలు పౌడర్, మిల్క్ మేడ్, పాలు, బెల్లం. ఇవి వీటికి కావాల్సిన పదార్థాలు. అసలు నిజమైన జున్ను లాగానే ఉంటుంది ఇది. ఫస్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి 3 ఎగ్స్ పగలగొట్టి వేసుకుందాం. ఇందులో 1/2 కప్ మిల్క్ మేడ్ వేస్తున్నాను. మిల్క్ మేడ్ వేస్తే ఏమవుతుందంటే ఎగ్ స్మెల్ అనేది రాదు. ఒక 1/2 కప్ వరకు మిల్క్ మేడ్ వేస్తున్నాను. ఇది పాలు ప్లస్ షుగర్తో చేస్తారు. ఇది వేయడం వల్ల మనం బెల్లం కొంచెం తక్కువగానే పడుతుంది, బెల్లం ఎక్కువ యాడ్ చేయని అవసరం లేదు. ఇప్పుడు ఇది బాగా బ్లెండ్ చేసుకోవాలి. బాగా మిల్క్ మేడ్ ఎగ్స్ బాగా కలిసేలాగా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టిన దాన్ని ఒక మిక్సింగ్ బౌల్లో వేసుకోవాలి. తర్వాత 1 లీటర్ పాలు వేసుకోవాలి. ఇందులో మిక్సీ జార్లో కొన్ని పాలు పోసి వేస్తున్నాను. ఇందులో 1 లీటర్ పాలు పోసేస్తున్నాను. చిక్కటి పాలు అయితే జున్ను గట్టిగా వస్తుంది. ఇది మిరియాలు, ఇలాచీ పౌడర్. ఇలాచీ నేను షుగర్ వేసి మిక్సీ పట్టాను, అందుకే అలా వైట్గా ఉంది. ఇలాచీ పౌడర్ ప్లస్ మిరియాల పౌడర్ కలిపి 1 ఫుల్ టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ఇలాచీ మిరియాల పొడి, ఒక 6 to 7 స్పూన్స్ బెల్లం వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. స్వీట్ అనేది మీరు ఎంత స్వీట్ తింటారో దాన్ని బట్టి, ఆ స్వీట్నెస్ బట్టి వేసుకోండి. మిల్క్ మేడ్ వేస్తాం కాబట్టి పెద్ద బెల్లం ఏం పట్టదు, తక్కువ బెల్లమే పడుతుంది. ఇలా మిక్స్ చేసుకున్న దాన్ని ఇప్పుడు స్ట్రెయిన్ చేసుకుందాం. ఎందుకంటే బెల్లంలో చెత్త అది ఉంటుంది కదా, అందుకని ఇసుక చెత్త ఉంటుంది కాబట్టి స్ట్రెయిన్ చేసుకోవాలి. ఇలా స్ట్రెయిన్ చేసుకున్న పాలుని ఒక గిన్నెలో వేసేసుకుంటున్నాను. ఒకసారి స్వీట్ చెక్ చేసుకోండి. ఈ టైంలో స్వీట్ సరిపోతే ఓకే, లేదంటే ఇంకా యాడ్ చేసుకోవచ్చు. పైన కొంచెం మిరియాలు, ఇలాచీ పౌడర్ వేసాను. మూత పెట్టేసుకుని ఇప్పుడు దీన్ని ఒక కుక్కర్లో వాటర్ వేసుకొని అందులో పెట్టేసుకోవడమే. రియల్ జున్నులాగే ఉంటుంది, అసలు తేడా అయితే తెలియదు. ఎగ్ స్మెల్ కూడా రాదు. చాలా అంటే చాలా బాగుంటుంది. రియల్ జున్ను అని అనుకుంటారు. కుక్కర్ విజిల్ పెట్టేసి ఒక 6 to 7 విజిల్స్ రానివ్వాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 6 to 7 విజిల్స్ రానిచ్చి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆపేసాక కుక్కర్లో ఉన్న ప్రెజర్ అంతా పోవాలి. ప్రెజర్ పోయాక మూత ఓపెన్ చేసి అందులో పెట్టిన గిన్నెని బయటికి తీసుకోవాలి. జున్ను రెడీ అయిపోయింది. ఇది కంప్లీట్గా చల్లారనివ్వాలి. ఇది కంప్లీట్గా చల్లారాక ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఒక 1 అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకొని సర్వ్ చేసేసుకోవడమే. టేస్టీ జున్ను రెడీ అయిపోయింది. అస్సలు అంటే అస్సలు ఎగ్ స్మెల్ రాదు. మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.